గత 5 సంవత్సరాలు వైపీఎస్గా పనిచేసినటువంటి నికృష్టుల్లో ఒకడు సిఐడిలో ఏఎస్పీగా పనిచేసినటువంటి విజయ్ పాల్ అనేటువంటి దౌర్భాగ్యుడు. అయితే ఇప్పుడు మొత్తం గుట్టు విప్పేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి గుట్టు రట్టు చేస్తానంటూ అప్రూవర్గా మారిపోతానంటూ వేడుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ విజయ్ పాల్ ఎందుకు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు అతను అప్రూవర్గా మారితే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ విజయ్ పాల్ అనేటువంటి దౌర్భాగ్యుడు ఎంత నీచుడంటే, వీడికి ఎంత కండకవరం అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మళ్ళీ 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడని ఊహించుకున్నటువంటి నీచుడు వీడు అంటాడు, చంద్రబాబు నాయుడు నన్ను ఏమన్నా పీకుతాడా? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను కొట్టా, తిట్టా, దాడులు చేశా, కేసులు పెట్టా, అయినా చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టావని కూడా అడగలేదు. లోకేష్ ఏమన్నా పీకుతాడా, చంద్రబాబు ఏమన్నా పీకుతాడా అని కోతలు కూసి ఇవాళ జైల్లో అత్యంత నీచంగా 30 సంవత్సరాలకు పైగా డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసి ఇవాళ ఆ రోజు ఏ నిందితులనైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాడో ఇవాళ అదేవిధంగా ఒక నిందితుడిగా, ఒక తప్పుడు పని చేసినటువంటి వ్యక్తిగా, ఒక అరాచకం చేసినటువంటి వ్యక్తిగా, ఒక తప్పుడు వ్యక్తిగా ఇవాళ జైలు జీవితం గడుపుతున్నటువంటి వాడు విజయ్ పాల్. అయితే ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి వ్యక్తి, అతను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మొత్తం అతందే, జగన్మోహన్ రెడ్డి డమ్మిగాడులే కానీ మొత్తం ఇతందేలే కానీ సరే, ఇప్పుడు మొత్తానికి ఇతను నందిగం సురేష్ని కలిసేటువంటి నెపంతో గుంటూరు జైలుకు పోయాడు. నందిగం సురేష్ జైలుకు పోయి 4 నెలలు అయితే ఇప్పుడు కలిసేది చిక్కుమల్లుడా అంటే, ఇప్పుడు విజయ్ పాల్ ఇటీవల అరెస్ట్ అయ్యి విచారణ జరుగుతోంది, అతను జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ పాల్ వాస్తవాలు బయట పెడితే రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన దగ్గర నుంచి నన్ను చిత్రహింసలకు గురి చేసిన దాకా తాడేపల్లి కోట నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోనే సిగ్గు విడిచి తప్పుడు పనిచేసినటువంటి వ్యక్తులు ఈ సిఐడిలో ఆనాడు పనిచేసినటువంటి విజయ్ పాల్ కానీ, సునీల్ నాయక్ కానీ, పివి సునీల్ కానీ, ఇటువంటి లుచ్చాలంతా కొంతమంది కులం కోసం, కొంతమంది మతం కోసం, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది ప్రమోషన్ల కోసం, కొంతమంది పదవుల కోసం, కొంతమంది భయపడి, కొంతమంది వాళ్ళు బెదిరిస్తే వాళ్ళకు ఊడిగం చేశామని చెప్తూ ఉంటారు ఈ నీచులు. అయితే ఇప్పుడు విజయ్ పాల్ చెప్పేటువంటి వాస్తవాలు విస్తుపోయేటువంటివి. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని అత్యంత పాశవికంగా కొడుతుంటే వీడియోలో అవతల చూసింది ఎవరో విజయ్ పాల్ అనేటువంటి కృష్ణుడికి తెలుసు. అదేవిధంగా కొట్టిన 5గురు కూడా ముసుగులేసుకొని వచ్చి కొట్టింది ఎవరో కూడా విజయ్ పాల్ అనేటువంటి దౌర్భాగ్యుడికి తెలుసు. ఎవరి డైరెక్షనో, ఎవరి స్క్రీన్ ప్లేనో, ఎవరి కథో, ఎవరైతే ఇది చేయమన్నారో ఈ విషయాలన్నీ కూడా విజయ్ పాల్కి తెలుసు. అందుకే ఇప్పుడు విజయ్ పాల్ నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులంతా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అని. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి కేసు హత్యాయత్నం కేసు, చాలా సీరియస్ కేసు. అందుకే విజయ్ పాల్ కనీసం బెయిల్ కూడా రావట్లేదు, రిమాండ్ కూడా రిజెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు దీనికే ఇంత తుత్తరగా ఉంటే విజయ్ పాల్ పరిస్థితి రేపో మాపో నేను కూడా కేసు పెట్టబోతా ఉన్నా విజయ్ పాల్ మీద. విజయ్ పాల్ నా మీద చేసినటువంటి దమన నీతి మీద, దౌర్జన్య కాండ మీద, అతను చేసినటువంటి ఏదైతే శారీరక హింస మీద ఖచ్చితంగా నేను కూడా కేసు పెట్టబోతా ఉన్నా. ఈ రకంగా మరింత మంది కూడా ముందుకు రావాలి. అంటే గత 5 సంవత్సరాల్లో అనేక మందిని వీళ్ళు చిత్రహింసలకు గురి చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు బానిసల్లా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం జగన్ తప్పుల్ని ప్రశ్నించామని వాడికి వాళ్ళ 11 సీట్లకు రావడానికి కారణం ఇట్లాంటి వాళ్ళందరూ. సరే, ఆ డైరెక్షన్ చేస్తే నేను చేశారనుకో, సిగ్గు లేకుండా ఏమయ్యా ఈ తప్పుడు పని, ఇది అవినీతి, ఇది అన్యాయం, ఇది అరాచకం, ఈ కారు కోతలు వద్దు జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోరా సిగ్గుమాలినోడా అని చెప్తే ఆ రోజు ఆ పులివిందులు పులకేసి ఆ శాడిస్టు, ఆ సైకో వినకుండా అబ్బో 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అనేటువంటి కండ కావరంతో ఒళ్ళు బలుపుతో అతను చేసినటువంటి తప్పుడు పనులు ఇవాళ 11 సీట్లు వస్తే ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, వచ్చి పీకేదేమిందిరా పనికి మాలోడా? నువ్వే రోజన్నా ప్రజా సమస్యల పైన మాట్లాడేమంటారు నువ్వు? అసలు ఎప్పుడన్నా ప్రజల గురించి ఆలోచించామంటారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా పులివెందులో ప్రజా దర్బారు పెట్టి కలిసామంటారు నువ్వు? ఇవాళ ఓడిపోయి ఎమ్మెల్యే అనేటువంటి స్థాయికి పడిపోయిన తర్వాత ఈరోజు నువ్వు ప్రజలను గెలుస్తానంటావు, ప్రజా సమస్యలు అంటావు, విద్యుత్ ఛార్జీలు అంటావు. నువ్వు ఉన్నప్పుడు పెంచినది నాకు అర్థం కదా. నువ్వు ఉన్నప్పుడు ఆ రోడ్లు పరిస్థితి ఏ రకంగా ఉండే జగన్మోహన్ రెడ్డి? ఈ రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ హబ్గా మారిపోలేదంట జగన్మోహన్ రెడ్డి. ఎవడికి వాడు నీ పార్టీ నాయకులు పెట్టరేగిపోయి పేదల భూములు లాక్కోలేదంట జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నువ్వు నోరు తెరిచుంటే బాగుండేదా? సిగ్గుమాలినోడా, అడిగితే సమాధానం చెప్పు. అనేక పథకాలు దళితులకు తీసేసావు, దళితుల మీద దాడి జరుగుతుంటే ఏ రోజు నోరు తెరిచి మాట్లాడే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి. నువ్వు బుద్ధి ఉండబలే నీకు, సిగ్గు ఉండబలే నీకు, మానవ ఉండబలే నీకు. నువ్వు ఒక నాయకుడువా? నువ్వు పనికి వస్తావా? అయితే ఇప్పుడు
జైల్లో ఉన్నటువంటి విజయపాల్ ఇక తను బయటకు వచ్చేది లేదని తెలుసుకొని, ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు నుంచి అడిగి బెయిల్ రాలా, ఇంకా రేపో మాపో నేను పెడతా, ఆ తర్వాత మా ఇద్దరిని చూసి ఇంకొంతమంది పెడతారు, ఇటు ఇటు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల, తప్పుడు కేసుల వల్ల ఎవరైతే బాధితులు అయ్యారో వాళ్ళు కేసులు పెడతారు. ఇక విజయపాల్ అనేవాడు జీవిత చరమాంకం జైల్లోనే గడిచిపోయేటటువంటి అవకాశం ఉంది. అందుకనే విజయపాల్ నేను అప్రూవర్గా మారిపోతే కాస్తో కోస్తో శిక్ష తగ్గుతుందనేటువంటి ఆలోచనతో అతను అప్రూవర్గా మారిపోతాడు అనేటువంటి భయం ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న జైలుకి వెళ్ళి నీకు కావాలంటే డబ్బులు ఇస్తాం, ఏం కావాలంటే అది ఇస్తాం, లేదంటే మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు పదవి ఇస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం అని అంటే, ఒరే నాయన అసలు నేను బతికుండాలి కదా, నేను బయటికి రావాలి కదా అని ఇతనంటే, అసలు నువ్వు మా గురించి కనుక అక్కడ చెబితే నిన్ను జైల్లోనే వేసేస్తామనేటువంటి విధంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి విజయపాల్ని బెదిరించినట్టుగా తెలుస్తూ ఉంది.